తిరుమలకు సంబంధించి అంటే టీటీడీకి సంబంధించి మరో సంచలనమైనటువంటి వార్తలు ఈరోజు సాక్షి బ్యానర్ ఐటమ్గా రాసుకుంటూ వచ్చారు. బ్యానర్ హెడ్డింగ్ పెట్టి అదే కానుకలు గోవింద పరకామణిలో దొంగలు పడ్డారు. అంటే శ్రీవారికి కానుకలు సమర్పించే బంగారు వెండి వస్తువులను దర్జాగా దొంగతనం చేస్తూ ఉన్నారు. దీని మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసిన టీటీడీ గట్టిగా వాదించకపోయేసరికి వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారన్న కోణంలో ఈ కథనం రాసుకుంటూ వచ్చారు. చాలా సంచలనంగా ఉంది ఈ కథనం. హైలైట్ ఏంటంటే టీటీడీ పరకామణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి వి పెంచలయ్య స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు బిస్కెట్లను దొంగతనం చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025 జనవరి 11న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామణిలో కానుకలను తరలించే ట్రాలీకి ఓ కన్నం వేసి అందులో 100 గ్రాముల బిస్కెట్ను జార విడిచాడు. అనంతరం ఆ బిస్కెట్ను తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025 జనవరి 12న అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కు తరలించారు. పోలీసులు పెంచలయ్య నివాసంలో సోదాలు చేయగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి అతను పరకామణిలో తరచూ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైంది. దొంగలించిన బంగారు వెండి ఆభరణాలను తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకువెళ్ళి వాటిని మార్పిడి చేసేవాడట. ఆ విధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి మధ్యలో చాలాసార్లు శ్రీవారి నగలను దొంగలించి బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి అంతే విలువైన ఇతర నగలను తీసుకున్నాడు. అంతేకాదు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నాడట. అందుకు సంబంధించిన వోచర్లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పెంచలయ్య ఏ స్థాయిలో పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడు, ఎంత విలువైన బంగారు నగలను అప్పటికే దొంగలించాడు అనేది అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలను కూడా వెల్లడించకపోవడం గమనార్హం. పెంచలయ్య కోటి రూపాయల విలువైన 555 గ్రాముల బంగారం, వెండి కానుకలను దొంగతనం చేసినట్టు, వాటిని రికవరీ చేసినట్టు ప్రకటించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత పెంచలయ్యకు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అతని బెయిల్ను టీటీడీ గట్టిగా వ్యతిరేకించడం కూడా లేదట. అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అంతకుముందు 75,000 రూపాయలు దొంగతనం చేసిన ఒక ఉద్యోగి ఆయన నుంచి 15 కోట్ల రూపాయలు టీటీడీకి ఆయన ఆస్తిని ఇప్పించారు. దాని మీద ఎంత పెద్ద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాద్దంతా చేసి గొడవలు చేశారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే కనీసం బయటకు కూడా తెలియనేయట్లేదా? ఎందుకని మరి ఇంత ఉదాసీనంగా ఎందుకున్నారు? కనీసం బెయిల్ కూడా గట్టిగా వ్యతిరేకించలేదు, విచారణ కూడా చేయలేదు. ఇక్కడ చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్. తిరుమల పరకామణిలో దొంగతనాల వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం విస్మయపరుస్తుందట. 2024 సెప్టెంబర్ నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడని గుర్తించినా సరే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించనే లేదట.
పరకామణిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న ఆర్గోస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో అతన్ని ఎవరు చేర్పించారు? శ్రీవారి హుండీ కానుకలను దొంగతనం చేసిన సొమ్ముతో అతను కొనుగోలు చేసిన ఆస్తులేంటి? ఎవరెవరి పేరున ఆస్తులు ఉన్నాయి? ఇలాంటి విషయాలపై పోలీసులు కనీసం దృష్టి కూడా సారించలేదట. అంతేకాకుండా పెంచలయ్య శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలకు తీసుకువెళ్ళి ఇచ్చేవాడట. అందుకు సమాన విలువ కలిగిన నగలను ఆ దుకాణాల నుండి తీసుకునేవాడట. ఈ మేరకు బంగారు ఆభరణాల దుకాణాల నుంచి తీసుకున్న ఇన్వాయిస్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇంత ఈజీగానా కార్పొరేట్ దుకాణాలకు వెళ్ళి దొంగతనం చేసిన బంగారు ఇచ్చి వేరే నగలు తీసుకొని మరి ఆ నగల దుకాణాలను విచారణ చేయలేదా? అంటే బంగారు నగలను మార్పిడి చేసే దందనే కదా ఇది. అయినా సరే పెంచలయ్య తీసుకువస్తున్న నగలు ఎక్కడివనే విషయాన్ని బంగారు దుకాణ యజమానులు కానీ ఆ ప్రతినిధులు కానీ అసలు ప్రశ్నించనే లేదట. మరి ఒక పెంచలయ్యనా? ఈ తరహా ఇంకెంతమంది శ్రీవారి బంగారు కానుకలను ఆ దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారో అని సామాన్యులకు కూడా సందేహం రావడం సహజం. కానీ పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేయనే లేదు. అంతేకాదు చోరీ చేసిన శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు కూడా పెట్టాడట. ఓరిని పాసుగుల. మరి అందుకు సహకరించిన బ్యాంక్ అధికారుల పాత్ర ఏమిటన్నది కూడా పోలీసులు సందేహించకపోవడం గమనార్హం. ఆ విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణి దొంగతనాల వెనుక ఉన్న ముఠా భాగవతం బట్టబయలవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఏమేం దొంగతనాలు చేశారు అని. అంటే ఈయన ఏం చేశారు? దొంగతనం చేశారు. అవి తీసుకెళ్ళి ఒక ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణంలో ఇచ్చి వేరే నగలు తీసుకున్నాడట. అయితే పోలీసుల పంచనామాలో వీళ్ళు పేర్కొన్న దాని ప్రకారం అఫీషియల్గా అక్కడ నుంచి ఏమేమి తీసుకున్నారు, తిరుమల నుండి ఏమేమి దొంగతనం చేశారు, పరకామణి నుండి అంటే గ్రాముల్లో చూడండి. బంగారు బిస్కెట్ 100, బంగారు కటింగ్ బిస్కెట్ 59, బంగారు కటింగ్ బిస్కెట్ 45, బంగారు ముక్క 15, బంగారు రౌండ్ ముక్కలు 1.5, బంగారు నాణెం 10, 2 బంగారు నాణ్యాలు మళ్ళీ సపరేట్గా 6. ఎన్నిసార్లు చేశాడని. ఒక విదేశీ బంగారు నాణ్యం అంటే అట్లాంటివి 8, ఒక విదేశీ బంగారు నాణ్యం అంటే 8 గ్రాముల్లో చెబుతూ ఉన్నారు కదా. మరో బంగారు నాణ్యం 2 గ్రాములు ఉన్నది. ఒక బంగారు గొలుసు 28, బంగారు గొలుసు 25, బంగారు నాణ్యం 6. ఇవి దొంగతనం చేశాడా? ఆ వెళ్ళి తీసుకెళ్ళి నగల దుకాణంలో ఏమేమి ఎక్స్చేంజ్ చేశారు? 4 బంగారు గాజులు తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో బంగారు తాళి, బంగారు మామిడి పింఛల గొలుసు, ఒక జత చంపసారసాస్వరాలు, నల్లపూసల గొలుసు, బంగారు గొలుసు, బంగారు డాలర్, జత బంగారు బుట్టకమ్మలు, 4 బంగారు గాజులు, బంగారు బ్రాస్లెట్, బంగారు సరుడు అట. ఇట్లాంటివన్నీ తీసుకున్నట్టు పోలీసుల పంచనామాలోనే చెప్పిన విషయాలు. మరి అన్అఫీషియల్గా ఎంత చేశారు, ఇంకెంత ఒప్పుకోలే, ఇంత యథేచ్ఛగా షాప్కి వెళ్ళి ఎట్లా ఎక్స్చేంజ్ చేశాడు, ఎంత యథేచ్ఛగా బ్యాంక్కి వెళ్ళి తాకట్టు ఎట్లా పెట్టాడు, ఇన్ని విషయాలు ఇప్పటి వరకు కనీసం పోలీసులు ప్రకటించారా? ఎందుకు మీడియా సమావేశం పెట్టి చెప్పలే? ఎందుకు టీటీడీ వాళ్ళు మీడియా సమావేశం పెట్టి చెప్పలే? ఓరే నీ పాసులు, ఇంత పెద్ద విషయం జరిగిందా?